మాట్లాడారు సార్. సరే కనిపిస్తున్నానా బాని? ఓకే సార్. ఇందాక మన వాళ్ళు మీ వాయిస్ లో ఉంది అన్నట్టు కంప్లైంట్ చెప్పారు సార్. ఒక్కసారి అడుగుదాం సార్ వాళ్ళే, ఇప్పుడు మీ వాయిస్ వినిపిస్తుందా లేదని. సార్ వాయిస్ ఎంతమందికి క్లియర్ గా ఉంది ఇప్పుడు? వినిపిస్తుందా అందరికి? ఒకసారి రియాక్షన్ ఇస్తారా వినిపిస్తుంటే? మళ్ళీ కంప్లైంట్ చెప్పొద్దు, మెసేజ్లు పెట్టద్దు వినపడతలేదని. అంటే ఎవరు కూడా ప్రవీణ మేడం వాయిస్ తో కంపేర్ చేసుకోవద్దు దయచేసి. నా వాయిస్ నాది, ఆమె వాయిస్ ఆమెది. ఆమెకి నాకు సంబంధం, ఆమెకున్నంత బేస్ నాకు లేదు లోపల. సరే మార్నింగ్ ఆ వాయిస్ విన్న తర్వాత కొద్ది స్లో అనిపిస్తుంది. నిజమే సార్, ఇది ఇప్పుడు అర్థమైంది సార్. అంతే కదా, మా స్టార్టింగే టెంపోలో ఉంటుంది. డాల్బీ డిటిఎక్స్, డాల్బీ అట్మాస్, ఆ సౌండ్లు మామూలుగా. సుధీర్ సార్దేమో ఏమంటారు, అవుట్డేటెడ్ సౌండ్, నిదానంగా ప్రశాంతంగా. సార్ అలా ఏం కాదు సార్. ఇంకేంటి మేడం సంగతులు? అంటే సుజన్ గారితో పాటు వాళ్ళ స్టీవ్ గారు కూడా వచ్చారు సార్, మీకు విష్ చేద్దామని. హీరో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆయన ఎందుకు కొట్టేట్టు చూస్తున్నాడు సీరియస్ గా ఇవాళ. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. వెల్కమ్ టు సుఖీ భవ. నా పేరు సుధీర్, నేను వెల్నెస్ కోచ్ని. లాస్ట్ 19 ఇయర్స్ నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్ ఉన్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీ భవ కమ్యూనిటీకి వచ్చారో, మేబీ వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెల్త్ ఛాలెంజెస్ ఏదేమైనా కానీ, ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు హెల్త్ రేట్ టాపిక్స్ చెప్తూ ఉంటాం. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలో చెప్తాం, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏం చేయాలో చెప్తాం, వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. అలాగే సుఖీ భవాలో చాలామంది బరువు తగ్గారు, కొన్ని రిజల్ట్స్ కూడా నేను వినిపిస్తాను లాస్ట్లో. ఓకే, అండ్ ఫర్దర్గా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మీకు తెలుసా వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఎంతమందికి ఐడియా ఉంది? సో ఈ వెల్నెస్ లివింగ్ ప్రోగ్రాంలో స్పెషల్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ గురించి కవర్ చేయబోతున్నాం. సో చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ రోజుల్లో వెరికోస్ వెయిన్స్ వస్తున్నాయి. ఆ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండబోతున్నాయి, ఆ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు అసలు కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలనేది ఈరోజు స్పెషల్ టాపిక్ అన్నమాట. సో ఇది వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్. అండ్ ఈరోజు సాయంత్రం 5 o'clockకి ఈ వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందరు గమనించండి, మీ అందరికీ జూమ్ లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతుంటే కనుక వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఈ వెరికోస్ వెయిన్స్ గురించి అండర్స్టాండ్ చేసుకొని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో అర్థమైద్ది. అలానే సుఖీ భవకు వచ్చిన తర్వాత వెరికోస్ వెయిన్స్ కంట్రోల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేపిస్తాం. ఓకేనా? ఎవరు మిస్ అవ్వద్దు. ఈవినింగ్ 5 to 6:30. ఓకే ఓకే, స్లైడ్ తీసే. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ అంతా ఉంటుందన్నమాట. సో వినండి జాగ్రత్తగా. ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో జూమ్ సెక్షన్లోకి, అలానే క్లబ్బులకి ఎవరైతే కొత్తగా వచ్చారో వినండి. 1 or 2 days ఫ్రీగా కాంప్లిమెంటరీగా వినండి. ఆ తర్వాత నచ్చితే మెంబర్షిప్ తీసుకొని స్టార్ట్ చేద్దరు, సరేనా? అండ్ యాజ్ యూజువల్ 8:30 to 9:30 టాపిక్ టైం అనమాట. ఎవరైతే క్లబ్కి రెగ్యులర్గా వస్తున్నారో టాపిక్ టైం కల్లా వచ్చేస్తే టాపిక్ వినొచ్చు, క్లబ్లో షేక్స్ తాగొచ్చు, అలానే మీ కోచెస్తో డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, సరే? టాపిక్ స్లైడ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టారు, హ్యాండ్ రైజ్ చేస్తారా? టాపిక్ స్లైడ్ పెట్టాం, మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సుఖీ భవకు వచ్చిన తర్వాత మీకు ఆరోగ్యం బాగుంటే, ఇక్కడ మేము చెప్పేవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మీరు ఏం చేయాలి? మీరు జస్ట్ ఒక టాపిక్ స్లైడ్ అన్న వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఆ చూసి కూడా చాలామంది వస్తారు. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి నేను నిన్న కూడా చెప్పాను, ఒకవేళ ఎవరైనా ఎక్కువ మెంబర్స్ ఉంటే మీ ఇంట్లోనే మా కోచెస్ వచ్చి ఫ్రీగా ఫ్రెష్ పార్టీ పెడతారు. ఒక ఇంట్లో, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ మీన్స్ అవగాహన. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డాక్టర్లు చాలామంది చెప్తారు కదా, 40 దాటితే సంవత్సరానికి ఒకసారన్నా కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకోండి, ముందు జాగ్రత్త అని చెప్తారు కదా. ఇప్పుడు మేము కూడా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి మీరు బరువు తగ్గారో, మీరు ఫ్రెష్ పార్టీ పెడతాం వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అంటే వాళ్ళ బాడీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఏం ఎక్కువ ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళు చక్కగా ఈ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే వాడుకుంటే కనుక వాళ్ళకు కూడా ఆరోగ్యం వస్తుంది, వాళ్ళకు కూడా మేలు జరుగుద్ది. కాబట్టి ఎవరన్నా మాకు బాగుంది సార్,
మా ఇంట్లో కూడా చెకప్ క్యాంప్ పెట్టండి, మా ఇంట్లో కూడా ఫ్రెష్ పార్టీ అరేంజ్ చేయండి అంటే మేమే వస్తాం, ఫ్రీగా చెకప్ అదంతా చేస్తాం కూడా. సో ఇన్వైట్ చేయండి, మా కోచెస్ని ఇన్వైట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు వరకు ఎవరైనా ఫ్రెష్ పార్టీ పెట్టారా? మా ఇంట్లో జరిగింది, మా ఆఫీస్లో జరిగింది అన్న వాళ్ళు చేతుతారా? ఇంతవరకు పెట్టాం, మేము ఇంతకుముందు పెట్టాం అన్న వాళ్ళు చేతుతారా? 1, 2, 3, 4, 5, 7, 10, 12, 15. ఓకే. మిగతా వాళ్ళు కూడా ఫ్రెష్ పార్టీ కనుక పెట్టుకుంటే మీ ఇంటి చుట్టుపక్కలను కూడా పిలిచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓకే. ఈరోజు టాపిక్ ఏంటి ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. త్రివేణి మేడం. Good morning, sir. Good morning, sir. 10 hidden benefits of omega 3. omega 3 యొక్క దాగి ఉన్న ప్రయోజనాలు 10. సౌండ్ వస్తుంది, వర్షం పడుతుంది నాడ. గుడ్ మార్నింగ్ సార్. సౌండ్ ఏంటి వస్తుంది? ఫ్యాన్స్ అర్థం సార్, పిడుగులు ఉరుములతో కూడిన వర్షం అని వస్తుందేమో అనుకున్నాను. లేదు సార్, లేదు. సరే, ఇంకా ఆపు. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఓకే, టాపిక్లోకి వెళ్దామా? ఓకే. సో 10 హిడెన్ బెనిఫిట్స్ ఆఫ్ ఒమేగా 3. వాస్తవంగా ఒమేగా 3 కంటే కూడా ముందు మన బాడీకి కొవ్వు శాతం కూడా ఉండాలి, కొవ్వు కూడా ఉండాలి. తెలుసా మీకు అందరికీ కూడా? మన బాడీ కంపోజిషన్లో ఫ్యాట్ కూడా కంపల్సరీగా ఉండాలి, శరీరంలో కొవ్వు శాతం ఉండాలి. కాకపోతే ఈ కొవ్వు శాతం అనేది చెడ్డ కొవ్వు పెరిగిపోయి మంచి కొవ్వు తగ్గిపోతే చాలా మందికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరెక్టా? సో మన బాడీకి మేజర్గా 4 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ కావాలి. 3 to 4 టైప్స్ మనం తీసుకునేది. యాక్చువల్గా ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే దీన్ని గుడ్ ఫ్యాట్లోకి వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు అందరికీ కూడా ఫ్యాట్ అనేది ఎట్లా అర్థమైద్ది? మా బాడీలో గుడ్ ఫ్యాట్ ఉంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంది, ఎలా మీకు అర్థమైద్ది అంటే, మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం చెప్తారు. ఆ కొలెస్ట్రాల్ చెకప్ చేయించినప్పుడు అప్పుడు మీ బాడీలో మంచి కొవ్వు ఎంత ఉంది, చెడ్డ కొవ్వు ఎంత ఉంది మీకు అర్థమయ్యేలాగా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఎంతమందికి మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నారు ఐడియా ఉందా? మా కొలెస్ట్రాల్ ఎంతో మాకు ఐడియా ఉంది సార్, టెస్ట్ చేయించాం అన్న వాళ్ళు చేతుతారా? మేబీ చాలా మంది కూడా టెస్ట్ చేయించుంటారు. సో వాస్తవంగా చెడ్డ కొవ్వు పెరగడానికి కారణం కొన్ని రకాల ఫ్యాట్స్ మనం తినటం, మంచి కొవ్వు తగ్గిపోవడానికి కారణం కొన్ని రకాల కొవ్వు పదార్థాలు మనం తినకపోవటం. ఓకే. సో మంచి కొవ్వు ఏంటి అంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ మంచి కొవ్వు ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చాలా మంచి కొవ్వులు అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్ అంటే, ఆలివ్ ఆయిల్ తెలుసా? ఆలివ్ ఆయిల్, ఆల్మండ్స్, పీనట్స్, క్యాష్యూస్, జీడిపప్పు, బాదం పప్పు, శనక్కాయ పప్పు, ఆలివ్ ఆయిల్, వీటిల్లో దొరికే కొవ్వు పదార్థాలను ఏమంటారంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. అవి ఆరోగ్యానికి మంచివే, తినొచ్చు. అర్థమవుతుందా? అంటే అలా అని చెప్పి సుధీర్ సార్ జీడిపప్పు తినమన్నారు కదా అని చెప్పి రోజుకు 100 గ్రాములు తినకూడదు. అర్థమవుతుందా క్లియర్గా? ఎస్పెషల్గా మీరందరూ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, గుండా వెంకటేశ్వర్ నీకు అర్థమవుతుందా? వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు, అంటే జీడిపప్పు మంచి కొవ్వే కానీ ఎక్కువ తినకూడదు, మితంగా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ ఆలివ్ ఆయిల్ వాడితే కూడా మంచి ఫ్యాట్ దొరుకుద్ది. ఆల్మండ్స్, రోజుకు 4-5 బాదం పప్పు తింటే కూడా మంచి ఫ్యాట్ దొరుకుద్ది. ఆ ఫ్యాట్ పేరు ఏమంటారంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. అర్థమవుతుందా? ఓకే. రెండో టైప్ ఆఫ్ ఫ్యాట్ చాలా మంచి మన శరీరానికి, మంచివే కాదు చాలా మంచివి. దాని పేరు ఏమంటారంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి కూడా మంచివే. ఇవి దేంట్లో దొరుకుతాయి సార్? దేంట్లో దొరుకుతాయి? చాలా ఈజీ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని ఏమంటారంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఎక్కడి నుంచి దొరుకుతాయి? అవకాడో ఫ్రూట్ ఉంది, ఐడియా ఉందా మీకు అందరికీ కూడా?
ఎంతమందికి అవకాడో ఐడియా ఉంది? అవకాడో బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవకాడో ఫ్రూట్, అవిసె గింజలు, ఫ్లాట్ సీడ్స్, ఓకే. 3 వాల్నట్స్, 4 సాల్మన్ ఫిష్. ఉన్న ఫిష్ ఏంటంటే సాల్మన్ ఫిష్, చేపలు. అది కూడా సాల్మన్ చేప. వీటిల్లో దొరికే ఫ్యాట్స్‌ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. మన గుండెకి చాలా మంచివి ఇది. అర్థమవుతుందా? సో, మొట్టమొదటి ఫ్యాట్ ఏంటి? మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. రెండో ఫ్యాట్ ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. మూడో ఫ్యాట్ ఇది వాస్తవంగా అంత అవసరం లేదు. దీని పేరు ఏమంటారంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ దేంట్లో దొరుకుతాయి సార్? ఒమేగా 6 అంటే పామ్ ఆయిల్ వాడినా, లేకపోతే మనం భారతదేశంలో సూపర్ మార్కెట్‌లో దొరికే ఆయిల్స్ ఉన్నాయి చూసారా? గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు, సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటారు. ఈ నూనె పదార్థాల్లో ఆ గ్రౌండ్ నట్ అంటే చెనక్కాయ పప్పు ద్వారా వచ్చే నూనె తక్కువ ఉంటది. సన్‌ఫ్లవర్ ద్వారా వచ్చే నూనె తక్కువ ఉంటది. అర్థమవుతుందా? అక్కడ ఆయన చూపిస్తున్నాడు చూడండి. చిల్లర కొట్టు కదా! సార్ చూపిస్తున్నారు. ఈ అన్నమాట. వీటిల్లో కేవలం నూనె, పేరుకే నూనె ఉంటాయి అన్నీ. ఓకే. అన్ని బ్రాండ్సే. కానీ దీంట్లో గ్రౌండ్ నట్ ఆయిల్ ఎంతుంటది? పామ్ ఆయిల్ ఎంతుంటదంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎంతుంటదంటే ఒక 5%, 10% ఉంటది. మిగతా అన్ని కెమికల్స్ అన్నమాట. సో, ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది అసలు తినకూడదు. అంటే తినొచ్చు, మితంగా తినాలి. అర్థమవుతుందా క్లియర్‌గా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నూనె పదార్థాలు ఎక్కువ తినకూడదు. అండ్ ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ దేంట్లో వస్తాయో చెప్తాను వినండి. ఘీ తెలుసా? ఘీ తెలుసా? నెయ్యి, బటరు, చీజ్, కొబ్బరి నూనె. వీటి ద్వారా వచ్చే వాటిని సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. అందుకనే బటర్‌లు, చీజులు మితంగానే తినాలి. ఎక్కువ తినకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే పాల నుంచి వచ్చిందే కదా బటరు, మంచి కొవ్వేమో అనుకోని తింటారు. తినకూడదు. మితంగా తినాలి. ఈవెన్ నెయ్యి కూడా మితంగానే తినాలి. విపరీతంగా ఏసుకోకూడదు. తెలుసా మీకు? పాత కాలంలో పెద్ద ఎన్టీఆర్ గారు నెయ్యిలో ఇడ్లీని ముంచి తినేవాళ్ళంట. తెలుసా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా అదే అలవాటయిందంట. తర్వాత అర్థమైందంట ఇంత నెయ్యి తింటే మనం కొవ్వయిపోతాం, బాగా లావయిపోతాం అని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్లిమ్‌గా నీట్‌గా కనిపిస్తున్నాడు గదా! దానికి కారణం ఏంటంటే ఆయనకు అర్థమైంది. అంత నెయ్యి తినకూడదు. అంత నెయ్యి తింటే కొవ్వొచ్చేస్తది. ఆ కొవ్వు డేంజరు అని అర్థమైంది. అంటే ఘీ ద్వారా వచ్చే ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్. బట్ కొంత తీసుకుంటే బెటర్. అంటే ఒక స్పూన్ నెయ్యి అన్నంలో యేసుకుంటం తప్పేం కాదు. కానీ నెయ్యి అట్లు, లేతే నెయ్యి స్వీట్లు అంటే ఘీ స్వీట్స్ ఉంటాయి చూసారా? ఘీ స్వీట్స్ ఇట్లాంటి విపరీతంగా ఘీ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తిన్నా, కొబ్బరి ఎక్కువ తిన్నా, ఈవెన్ కోకోనట్ ఆయిలే కాదు. కొబ్బరి ఎక్కువ తిన్నా కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్. కొంతమందికి కొబ్బరి ఎక్కువ తినే అలవాటు ఉంటది. కొబ్బరి బోండంలో లేత కొబ్బరి, లేతే కొబ్బరి ఎక్కువ తినకూడదు కొబ్బరి కూడా. మితంగా తినొచ్చు. కానీ ఎక్కువ తింటే కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ పెరిగిపోయి అది కూడా బాడీలోకి బ్యాడ్ కొలెస్ట్రాల్‌లోకి కన్వర్ట్ అయిద్ది. అర్థమవుతుందా క్లియర్‌గా? అండ్ ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ విచ్ ఈస్ నీడెడ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. చాలా తక్కువ మోతాదులో కావాలి. ఎక్కువ అక్కర్లా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యూ విత్ మీ? అర్థమవుతుందా? ఓకే. నాలుగో ఫ్యాట్ ఇది చాలా డేంజర్ ఫ్యాట్. ఏంటంటే ఈ ఫ్యాట్ పేరేమంటారంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. అంటే ఏంటి సార్? ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే ఓకే. సో, ఓకేనా? ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే స్నాక్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ చక్కరాలు, చెక్కలు, కాజాలు, జంతికలు, లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు అంటే డీప్ ఫ్రై చేసిన వాటిల్లో దొరికేది ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఈవెన్ ఇంట్లల్లో చేసుకునే వేపుళ్ళు డీప్ ఫ్రై చేసేస్తారు కదా! ఫుల్లు నూనెలేసేసి దేవేస్తారే. బెండకాయ, దొండకాయ, బంగాళదుంప, కాకరకాయ
ఇంకేమన్నా ఏపుళ్ళు కూరగాయని ఏపుడు చేసేస్తారు ఫుల్ నీళ్ళలో అదే నూనెలో వేసేసి ముంచేసి ఫుల్ వేపేసి నల్లగా అయిపోయిన తర్వాత ఉప్పు కారాలు వేసేసి మసాలాలు చల్లేసి చేస్తారే ఆ డీప్ ఫ్రై వల్ల దొరికేది ట్రాన్స్ ఫ్యాట్. ఈ ట్రాన్స్ ఫ్యాటే బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది. లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు. ఇప్పుడు గుడ్ ఫ్యాట్ వల్ల వచ్చే కొలెస్ట్రాల్ని ఏమంటారంటే హెచ్డిఎల్ అంటారు, హై డెన్సిటీ లైపోప్రోటీన్. మంచిది, క్షేమం, గుండెకి కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది మంచి కొవ్వు అనేది. బట్ ఎప్పుడైతే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తింటామో, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తింటాం అంటే వెన్న, బటర్, ఇట్లాంటి చీజ్, గీ, కొబ్బరి నూనెలు ఇట్లాంటి ఎక్కువ వాడితే కనుక బాడీ పాడైపోద్ది. అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏవైతే చూసారు కదా, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఫ్రైస్, ఇవన్నీ కూడా వీటిల్లో బ్రెడ్, వైట్ బ్రెడ్, మైదా పిండి, వీటిల్లో ఉండేదంతా కూడా ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఏమైందంటే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. ఓకే, స్లైడ్ తీసే. సో మేజర్గా దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్: సాచురేటెడ్, అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్. సో యాక్చువల్గా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ మితంగా తినొచ్చు, తప్పేం కాదు. అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంతగా అక్కర్లా, పర్లా. మోనో అన్సాచురేటెడ్ ఓకే, పాలీ అన్సాచురేటెడ్ చాలా మంచిది. అన్నిటికంటే బెస్ట్ ఫ్యాట్ ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, చాలా మంచి ఫ్యాట్. ఇది ఎక్కువ తిన్నా కొంచెం ఏమి ఇబ్బంది ఉండదు, మంచి కొవ్వే పెరిగొద్ది. అండ్ అస్సలు తినకూడదని ట్రాన్స్ ఫ్యాట్స్. ఓకే, స్లైడ్ తీసే. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏమేమి ఉంటాయి దాంట్లోంచి. యాక్చువల్గా మనకు కావాల్సింది, మెయిన్ కావాల్సింది ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ ఈ రెండు ఫ్యాట్స్ కనుక మనం తినగలిగితే మన గుండెకి మంచిది, మన శరీరంలో కూడా మంచి కొవ్వే దొరుకుద్ది. బట్ సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ ఎక్కువ తిన్నామా ఆటోమేటిక్గా కొవ్వు పెరిగిపోయి కొవ్వుకి సంబంధించి రకరకాల సమస్యలు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే గుండెపోటు వస్తుంది. ఓకేనా, స్లైడ్ తీసే. ఓకే, సో ఇట్లాగా మన శరీరానికి కావాల్సిన 4 రకాల కొవ్వు పదార్థాలు చెప్పాను. మన శరీరాన్ని తినే కానీ కావాల్సింది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. కాకపోతే అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అది దేంట్లోంచి దొరుకుద్ది అంటే ఒమేగా 3లో దొరుకుద్ది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా, మనకి ఒమేగా 3 దొరికే సాల్మన్ ఫిష్ మన భారతదేశంలో ఉండదు, దొరకవు. ఆ సాల్మన్ చేప ఏదైతే ఉందో అది మన భారతదేశంలో దొరకదు. అందుకని హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చేసిందంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో అది వాస్తవంగా సప్లిమెంట్ రూపంలో తయారు చేసి ఇచ్చింది. గుండెకి చాలా మంచిది, అలానే మనసుకి కూడా చాలా మంచిది. ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతమంది ఒమేగా 3 వాడుతున్నారు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? హెర్బల్ లైఫ్ లైన్ వాడుతున్నాం అన్న వాళ్ళు చేతుతారా? ఒమేగా 3 మంచి కొవ్వు. ఒకసారి ఒమేగా 3 వీడియో కూడా చూపించు ఒకసారి. వీడియో చూపించిన తర్వాత అసలు మనకి ఇది ఎందుకు మంచి కొవ్వు అనేది నేను కొన్ని బెనిఫిట్స్ చెప్తాను, ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు దాకా నేను చెప్పిందంత అర్థమైందా? సో అసలు ఏంటి ఫ్యాట్ అనేది చెప్పాను. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటో చెప్పాను, ఏం తింటే దొరుకుద్దో చెప్పాను. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే చెప్పాను, ఏం తింటే దొరుకుద్దో చెప్పాను. సాచురేటెడ్ ఫ్యాట్ చెప్పాను, ఏం తింటే దొరుకుద్దో చెప్పాను. ట్రాన్స్ ఫ్యాట్ చెప్పాను, ఏం తింటే దొరుకుద్దో చెప్పాను. ఏది మంచిదో చెప్పాను, ఏది చెడ్డదో చెప్పాను. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, ఇప్పుడు మనం ప్రిఫర్ చేయాల్సిన ఫస్ట్ బెస్ట్ ఫ్యాట్ ఏంటో తెలుసా? పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటిల్లో ఏముంటుందంటే ఒకసారి వీడియో చూపిస్తా, ఆ తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇప్పుడున్న కాలంలో హైయెస్ట్ ప్రయారిటీ కావాలో. వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. వీడియో ప్లీజ్. I'm Dr. Lou Ignaro for Herbalife Nutrition. You've probably heard a lot about omega-3 fatty acids. Let me tell you why they are so important and where you can find them. We recommend that 30% of your daily caloric intake should consist of healthy fats, including omega-3 fatty acids, to help maintain healthy cholesterol and triglyceride levels already within a normal range. We've got a great product called Herbalife Line that can help you get omega-3s in your diet. Herbalife Line is a specially formulated blend of highly refined marine lipids with high-quality omega-3s. To get as many omega-3s as we recommend, take one soft gel with a meal 2 or 3 times a day. Help keep your body's engine running as smoothly as possible. You'll be glad you did. Okay.
ఒక్కసారి వినండి, జాగ్రత్తగా వినండి. బాగుందా వీడియో? అర్థమైందా మీకు అందరికీ కూడా? అర్థమైందా? ఓకే. సో, యాక్చువల్‌గా నో ఆయన లూయిస్ ఇగ్నారో నోబెల్ ప్రైజ్ విన్ అయిన డాక్టరు. ఆయన మాట్లాడుతున్నారు ఒమేగా 3 బెనిఫిట్స్ గురించి. దాంతో ఒమేగా 3 పాటు కొన్ని మెరైన్ లిపిడ్స్ ఉన్నాయి దాంట్లో. దాని పేరేమంటారంటే ఈపీఏ అండ్ డీహెచ్ఏ. అంటే ఒమేగా 3లో మనకు దొరికేదేంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఈపీఏ అండ్ డీహెచ్ఏ దొరుకుద్ది. ఎందుకు ఈ ఈపీఏ అండ్ డీహెచ్ఏ కావాలి? ఫస్ట్ సో, ఈ ఒమేగా 3లో ఈపీఏ ఉంటది. ఈపీఏ దేనికంటే గుండెకి చాలా మంచిది. గుండెకి. అంటే మన గుండె మంచి కొవ్వుతోనే తయారైంది. సో, మన గుండె బాగా పనిచేయాలన్నా, రేపు ఫ్యూచర్‌లో కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెపోటొచ్చిందని డాక్టర్లు చెప్పకుండా ఉండాలన్నా ఈపీఏ కావాలి. ఆ ఈపీఏ ఏంటి అంటే అదొక మెరైన్ లిపిడ్. అది మన బాడీలో హార్ట్‌కి చాలా మంచిది. రెండోది ఇన్‌ఫ్లమేషన్ అంటారు. నిన్న గూడా జాయింట్ హెల్త్ గురించి నేను మాట్లాడినప్పుడు వ ఇన్‌ఫ్లమేషన్ చెప్పా. లోపల హార్ట్ ఇన్‌ఫ్లమేట్ అయిపోద్ది. ఎప్పుడు అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తినటం వల్ల హార్ట్ ఇన్‌ఫ్లమేట్ అయిపోద్ది. అంటే ఏంటో తెలుసా? ఈ గుండె ఏదైతే ఉందో విపరీతంగా రెడ్ అయిపోవటం, మంట రావటం, వాపు రావటం ఇట్లాంటియన్నీ జరుగుతాయి. సో, ఈ ఈపీఏ రెగ్యులర్‌గా మనం తీసుకోవటం వల్ల హార్ట్‌కి చాలా మంచిది. రెండోది ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ అవ్వడానికి సపోర్ట్ చేస్తది. అందుకనే హెర్బల్ లైఫ్ లైన్ టాబ్లెట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాంతో పాటు ఈపీఏ ఉంటది. రెండోది ఈ హెర్బల్ లైఫ్‌లో ఉండేదేంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఈపీఏతో పాటు డీహెచ్ఏ ఉంటది. డీహెచ్ఏ. ఈ డీహెచ్ఏ ఎందుకంటే బ్రెయిన్‌కి చాలా మంచిది. కళ్ళకి చాలా మంచిది. నరాలకి చాలా మంచిది. అంటే మన కళ్ళు దెబ్బ తినకుండా ఉండటానికి డీహెచ్ఏ గావాలి. మన బ్రెయిన్ షార్ప్‌గా ఉండటానికి మన బ్రెయిన్ స్ట్రోకు, అల్జీమర్స్, పారాలిసిస్ ఇట్లాంటియన్నీ రాకుండా ఉండటానికి డీహెచ్ఏ కావాలి. అలానే మన లోపల నరాల వ్యవస్థ బాగా పనిచేయాలంటే కూడా డీహెచ్ఏ ఉండాలి. సో, ఏ సప్లిమెంట్ అయితే ఒమేగా 3తో పాటు ఈపీఏ అండ్ డీహెచ్ఏ ఉంటదో అది బెస్ట్ సప్లిమెంట్. రెండోది ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఒమేగా 3 సాల్మన్ ఫిష్‌లో దొరుకుద్ది. సో, ఈ 3 కాంబినేషన్ హెర్బల్ లైఫ్‌లోని ఒమేగా 3లో ఉంటది. ఒకసారి చూడండి. ఒక్కసారి వీడియో చూపిస్తాను చూడండి. ఏమేమి ఉంటాయో మీకు అర్థమైద్ది. ఈపీఏ ఉంటది, డీహెచ్ఏ ఉంటది, దాంతో పాటు ఫిష్ ఆయిల్ ఉంటది. అంటే ఈ 3 మెరైన్ లిపిడ్స్ ఉంటాయి, ఫిష్ ఆయిల్ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎవరు వాడుకున్నా కూడా మంచి బెనిఫిట్ వస్తది. ఒకసారి వీడియో చూపిస్తాను. ఆ తర్వాత ఇంకా అసలు ఏం బెనిఫిట్స్ వస్తాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సూపర్. అర్థమైందా వీడియో? ఓకే. సో, మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎంత కావాలి సార్ మన బాడీకి? స్పెషల్‌గా నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అసలు మన బాడీకి ఎంత కావాలి ఒమేగా 3 అంటే మగవాళ్ళకి 1.6 గ్రామ్స్ కావాలి పర్ డే, ఎవ్రీ డే. మగవాళ్ళకి. లేడీస్‌కైతే 1.1 గ్రామ్ పర్ డే కావాలి ఆడవాళ్ళకి.
సో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మీరు హెర్బల్ లైఫ్ లైన్ ఎవరైతే వాడుతున్నారో ఒక్క ట్యాబ్లెట్లో 336 మిల్లీగ్రాములు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఒక్క ట్యాబ్లెట్లో. అంటే సపోజ్ పర్ డే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో రోజుకి ఒక 3 వేసుకోవచ్చు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకొని దాంతోపాటు ప్రతిరోజు అవిసె గింజలు కానీ, వాల్నట్స్ కానీ, అవకాడో ఫ్రూట్ కానీ ఇట్లా ఏమన్నా తీసుకున్నారనుకో మన శరీరానికి కావాల్సిన 1.6 గ్రామ్స్ మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. లేడీస్ అనుకో సింపుల్గా చెప్పాలంటే పర్ డే 3 వేసుకుంటే సరిపోద్ది. లేదనుకుంటే పర్ డే 2 వేసుకొని పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకొని మధ్యలో ఒక అవకాడో ఫ్రూట్ కానీ, అవిసె గింజలు కానీ, ఆలివ్ ఆయిల్తో కూడిన ఆహార పదార్థాలు కానీ, లేకపోతే వాల్నట్స్ కానీ. వాల్నట్స్ తెలుసు, వాల్నట్స్ వాల్నట్స్ బ్రెయిన్ సైజులో ఉంటాయి చూసారు, బ్రెయిన్ షేప్లో ఉంటాయి చూడండి, వాటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి అన్నమాట సింపుల్గా. సో ఈ ఒమేగా 3 అనేది ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే కాల్లో ఉన్నారో అందరికీ కావాలి. ఏంటి సార్ బెనిఫిట్? ఒక 10 బెనిఫిట్స్ చెప్తాను, ఒక 10 బెనిఫిట్స్. ఒకటి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఒమేగా 3 ఎస్పెషల్గా ఈపీఏ అండ్ డిహెచ్తో కూడిన ఒమేగా 3 తీసుకోవటం వల్ల మన ఫస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా, మెమరీ పవర్ ఉంటుంది. అంటే మతి మరుపు అనేది రాకుండా ఉంటుంది. అర్థమవుతుందా క్లియర్గా? రేపొద్దున వయసు పెరిగే కొద్దీ చాలా మందికి డిమెన్షియా అంటారు, డిమెన్షియా మతి మరుపు. ఆ తర్వాత అల్జీమర్స్లోకి వెళ్ళిపోద్ది. అంటే వాళ్ళ బ్రెయిన్ ఇంకా సరిగ్గా పనిచేయక వాళ్ళ కాలకృత్యాలు కూడా మర్చిపోతారు. అంటే తినటం మర్చిపోతారు, తాగటం మర్చిపోతారు, వాష్రూమ్కి వస్తే వెళ్ళాలన్న సంగతి మర్చిపోతారు. అల్జీమర్స్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డిపి అండ్ డిహెచ్తో కూడిన ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల ఈ డిహెచ్ ఏం చేస్తుందంటే మెమరీ పవర్ తగ్గకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. రెండోది ఈ డిహెచ్ఏ సపోర్ట్ చేసేది ఏంటంటే లెర్నింగ్. పిల్లలకి కూడా ఒమేగా 3 అవ్వచ్చు. ఎంతమంది మీ పిల్లలకి ఒమేగా 3 ఇస్తున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? పిల్లలకి మీ పిల్లలకి ఒమేగా 3 ఇస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? వాళ్ళకి చదువు బాగా చదువుతారు. 2 కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఏకాగ్రతతో కూడిన చదువు చదవటానికి అవకాశం ఉంటుంది. సో కిడ్స్ ఆల్సో కెన్ యూజ్ హెర్బల్ లైఫ్ లైన్ ఒమేగా 3. బయట హ్యాండ్ డౌన్ చేయండి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ బయట డబ్బాలు అమ్మే వాళ్ళు ఉన్నారు. అవి తీసుకోకూడదు, ఎందుకంటే అవి ఒరిజినల్ కాదు. ఒమేగా 3 అనేది ల్యాబ్లో క్రియేట్ చేస్తారు. దాంట్లో మెర్క్యూరీ కలుస్తుంది. ఎప్పుడైతే మెడిసిన్ లాగా ఒమేగా 3 వాడతామో వాటిల్లో మెర్క్యూరీ కలుస్తుంది. బట్ హెర్బల్ లైఫ్ లైన్ ఏంటంటే అది సప్లిమెంట్. ఒరిజినల్ సాల్మన్ ఫిష్ ఆయిల్ తీసుకొచ్చి సప్లిమెంట్ రూపంలో ఇచ్చారు. సో దీంట్లో మెర్క్యూరీలు గిర్క్యూలు ఏమి కలవవు. ఇది సైడ్ ఎఫెక్టే రాదు. కాబట్టి పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఈవెన్ నా పిల్లలిద్దరికి కూడా మార్నింగ్ పూట ఒమేగా 3, మల్టీవిటమిన్, బ్రెయిన్ హెల్త్, కాల్షియం. ఇప్పుడు కొంచెం వయసు పెరుగుతుంది కాబట్టి పిల్లలకి, ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ కాల్షియం. ఎందుకంటే ఆడపిల్లలు ఎవరికైతే మెచ్యూర్ అవుతారో ఆ పిల్లలందరికీ కూడా కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు మనం కాల్షియం ఇస్తే, మా అమ్మాయికి ఇస్తాను, మా అబ్బాయి వాడుకుంటారు, వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళిపోతారు. సో డిహెచ్ తీసుకోవటం వల్ల ఏంటంటే మెమరీ బాగుంటుంది, లెర్నింగ్ చక్కగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 2 ఓకే. సో ఈ ఒమేగా 3 తీసుకోవటం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ సిమ్టమ్స్ తగ్గుతాయి. అంటే మానసికమైన ఒత్తిడి. డిప్రెషన్ అర్థమవుతుందా? డిప్రెషన్ ఐడియా ఉందా? యాంగ్జైటీ అంటే ఆందోళన. కొంతమందికి విపరీతంగా ఆందోళన ఉంటుంది. కొంతమందికి డిప్రెషన్, ముభావంగా ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే ప్రపంచంతో సంబంధం లేనట్టు బతుకుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ డిహెచ్ లోపం వల్ల ఈ డిప్రెషన్, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఒమేగా 3 తీసుకోవటం వల్ల ఈ డిహెచ్ ఏదైతే ఉందో డిప్రెషన్ లెవెల్స్ని, యాంగ్జైటీ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ సెకండ్ బెనిఫిట్. మూడో బెనిఫిట్, కళ్ళల్లో రెటీనా ఉంటుంది. రెటీనా అని తెలుగులో ఏమంటారు? ఎవరు చెప్తారు? రెటీనా అని తెలుగులో ఏమంటారు? రెటీనా దెబ్బతింటే విజన్ దెబ్బతింటది. అంటే కంటి చూపు మందగిస్తుంది. సో విజన్ దెబ్బతినకుండా ఉండటానికి కూడా మేజర్ రెటీనాలో ఉండే మేజర్ సోర్స్ ఏంటంటే డిహెచ్ఏ అంటారు. డిహెచ్ఏ ఇందాక మీరు యాడ్లో చూసారు కదా, హెర్బల్ లైఫ్ కళ్ళకు కూడా బాగుంటుందని. సో విజన్ దెబ్బతినకుండా ఉండటానికి, ఒకవేళ ఆల్రెడీ విజన్ దెబ్బతింటే ఫర్దర్గా పెరగకుండా ఉండటానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా సపోర్ట్ అయింది. ఎందుకంటే మన కళ్ళల్లో ఉండే రెటీనా ఏదైతే ఉందో ఆ రెటీనాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఉంటుందంటే డిహెచ్ఏ.
సో ఈ డిహెచ్ఏ ఎప్పుడు దొరుకుద్ది అంటే ఈ ఒమేగా-3 తీసుకుంటే వల్ల డిహెచ్ఏ దొరుకుద్ది. ఈ ఒమేగా-3 కరెక్ట్‌గా వాడటం వల్ల ఐసైట్ దెబ్బతినకుండా ఉంటది. నాలుగోది ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల దొరికే నాలుగో బెనిఫిట్ ఏంటంటే క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ అవుతది. క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటో తెలుసా? కొంతమందికి 6 నెలల నుంచి 5 నెలల నుంచి వాపులుంటాయి. తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, లేకపోతే రకరకాల నొప్పులు లోపలంతా బాడీ ఇన్‌ఫ్లమేట్ అయిపోతే దాన్ని క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్ అంటారు. సో, ఈ క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తానికి కూడా ఒమేగా-3 బాగా సపోర్ట్ చేస్తది. ఎంతమందికి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానో? అర్థమవుతుందా? సో, చాలా మందికి ఇన్‌ఫ్లమేషన్ మొన్న ఆర్థరైటిస్‌లో కూడా చెప్పాను. సీ రుమ్మటైడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణం, స్పాండిలైటిస్ రావడానికి కారణం ఇన్‌ఫ్లమేషనే. ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణం గుజ్జు అరిగిపోవటం. మన టాపిక్ వింటే మీకు గుర్తుండుంటది. రుమ్మటైడ్ ఆర్థరైటిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ ఈ రావడానికి కారణం ఇన్‌ఫ్లమేషన్. ఈ ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తానికి కూడా ఒమేగా-3 చాలా బాగా సపోర్ట్ చేస్తది. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఒమేగా-3 వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? జాయింట్స్ బావుంటాయి. ఓకే. సో, జాయింట్‌కి సపోర్ట్‌గా ఈ ఒమేగా-3 బాగా పనిచేస్తది. ఇట్స్ లైక్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనకి బండికి గ్రీజ్ ఎలా ఉంటదో, ఈ ఒమేగా-3 శరీరంలోకెళ్ళిన తర్వాత జాయింట్స్ మొబిలిటీకి కూడా బాగా సపోర్ట్ అయితది. అంటే మన కీళ్ళు జాయింట్స్‌ని కీళ్ళే గదా అంటారు. ఆ! మన బాడీలో 360 జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయాలన్నా కూడా పోతా ఉంటది. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నిద్రలేదు సరిగ్గా. కరెక్టా? సో, ఇప్పుడు ఒమేగా-3 తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? సో, మెలనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తది. దానివల్ల స్లీప్ రెగ్యులర్‌గా మంచి నిద్రపోవటానికి కూడా ఒమేగా-3 సపోర్ట్ అవుతది. అర్థమవుతుందా క్లియర్‌గా? ఓకే. సో, స్లీప్ తగ్గిపోతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ మెలనిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల శరీరంలో స్లీప్ తగ్గిపోద్ది. సో, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విత్ గుర్తుపెట్టుకోండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విత్ మెరైన్ లిపిడ్స్ ఈపీఏ అండ్ డీహెచ్ఏ. ఈ 2 కలిసి కరెక్ట్ మోతాదులో ఉన్నది తీసుకుంటే నిద్ర చక్కగా పడటానికి కూడా సపోర్ట్ అయ్యిద్ది. ఎంతమంది సుఖీభావకి వచ్చిన తర్వాత బాగా నిద్ర పడుతుంది చేత్తారా? హ్మ్. ఒకవేళ నిద్ర పట్టకపోతే కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. స్లీప్ ఎన్హాన్స్ ఉంది. నైట్ వర్క్స్ తాగుతున్నా. దాంతో పాటు ఒమేగా-3 కూడా ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ చేయండి. ఒమేగా-3 తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటది. అంటే మన స్కిన్ ఏదైతే ఉందో డ్రై అయిపోతది చాలా మందికి. డ్రై అయిపోవటం వల్ల స్కిన్ సాగ్ అయిపోతది. స్కిన్ ముడతలు పడిపోవటం, స్కిన్ పాడైపోవటం జరుగుద్ది. సో, స్కిన్ డ్రై అవ్వకుండా ఉండటానికి కూడా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఒమేగా-3 వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? హెల్తీ ఏజింగ్. చాలా ఏజ్ అవుతది. బట్ ఏజ్ విత్ గ్రేస్ అంటారు. అంటే మన ఏజ్ పెరిగినా కూడా వృద్ధాప్యం రావచ్చు తప్పు కాదు. కానీ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు రాకూడదు ఎవరికీ కూడా. కరెక్టా? అంటే ఎంత వృద్ధాప్యం వచ్చినా సమస్య రాకూడదు. అంటే షుగరు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, థైరాయిడు, నిద్ర పట్టకపోవటం, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం. ఏముందమ్మా వయసు పెరిగినాయి కదమ్మా! అదేదో సామెత ఉంది. ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇట్లాంటి మాటలు ఉంటాయి కదా! అవునా కాదా? సో, వయసు పెరగొచ్చు తప్పేం కాదు. వయసు వద్దన్నా ఆగదు కదా! అదేమన్నా ఆగుద్దా? ఆగేదే కాదు. ఆ! కాలం గడిస్తే తిరిగి రాదు. వయసు పెరిగే కొద్దీ మళ్ళీ వెనక్కి పోదాం వెనక్కెళ్ళిపోదాం అంటే వచ్చుద్దా? అదేదో సినిమా పెట్టాడు 'ఆదిత్య 369' అని. వాళ్ళు వెనక్కెళ్తారు. అది టైమ్ మిషన్. అయన్నీ సినిమా ఫ్యాంటసీ. అంతే తప్పితే నిజం గాదు. ఎళ్ళగలం మనం ఎవరన్నా బాల్యంలోకి? సార్ ఇదేదో బాలేదు సార్. రివర్స్ అయిపోవాలి. 20 ఏళ్ళు నాకు మళ్ళీ 20 ఏళ్ళు వస్తే బావుంటది. నేను మళ్ళీ మొత్తం సెట్ జేత్తాను అంటే అవ్వదు కదా! పోయిన సమయం తిరిగి రాదు. అయిపోతున్న వయసు మళ్ళీ తిరిగి రాదు. వృద్ధాప్యం అనేది ఆపినా ఆగదు. కానీ ఆ వృద్ధాప్యం అవుతున్నప్పుడు కూడా హెల్తీ ఏజింగ్ ఉండాలి. ఏజ్ విత్ గ్రేస్ ఉండాలి. ఈ హెల్తీ ఏజింగ్‌కి మంచి కొవ్వులు బాగా సపోర్ట్ చేస్తాయి. ఒమేగా-3 చాలా బాగా సపోర్ట్ చేస్తది. అర్థమవుతుందా? ఎందుకంటే వయసు పెరిగితేనే కదమ్మా గుండెపోట్లొస్తున్నాయి ఈరోజు చాలా మందికి. వయసు పెరిగితేనే కదా పారాలిసిస్ వస్తుంది. సో, హెల్తీ ఏజింగ్ ఉండాలంటే
ఎస్పెషల్గా మన గుండె బాగా పనిచేయాలంటే, మన బుర్ర బాగా పనిచేయాలంటే, బుర్ర మీన్స్ బ్రెయిన్, హార్ట్ ఈ 2 చక్కగా పనిచేయాలంటే ఒమేగా 3 యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? డిడ్ యూ అండర్‌స్టాండ్? అండ్ నెక్స్ట్ మన బ్రెయిన్‌కి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తది. చక్కగా బ్రెయిన్ పనిచేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తది. సో, మనం ప్రతిరోజు ఒమేగా 3 క్రమం తప్పకుండా తీసుకుంటే కనుక మన బ్రెయిన్ స్పాంటేనియస్‌గా ఆలోచిస్తూ ఉంటది. ఫాస్ట్‌గా ఉంటది. మంపు రాదు. మంపు మీన్స్ కొంతమంది ఉంటారు. ఇంక అంతే ఏముండదు. లోపల బుర్రలో నుంచి పెద్ద పెద్ద ఆలోచనలు రావు. అండ్ బ్రెయిన్ కూడా ఆహ్, నిదానంగా దెబ్బతినిపోతా ఉంటదనమాట. ఇయన్నీ రాకుండా ఉండాలంటే ఒమేగా 3 చాలా బాగా సపోర్ట్ చేస్తది. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? హెర్బల్ లైఫ్‌లో ఉన్న బెస్ట్ ఏంటో తెలుసా? హెర్బల్ లైఫ్ లైన్ అనేది ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఆయిల్ సాల్మన్ ఫిష్ ఆయిల్ నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్ ఇది. ఓకే. సో, అది తీసుకోవటం వల్ల డైలీ 3 మగవాళ్ళైతే డైలీ 3 ఆడవాళ్ళైతే డైలీ 2 తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పా కదా! మగవాళ్ళకి 1.6 గ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 అందాలి ఎవ్రీ డే. లేడీస్‌లో అయితే 1.1 నుంచి 1.2 వరకు తీసుకోవచ్చు. సో, లేడీస్ 2 తీసుకొని వాల్‌నట్స్, అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్ ఇవి వాడుకోండి. జెంట్స్ 3 తీసుకొని దాంతో పాటు వాల్‌నట్స్, అవిసె గింజలు ఇవ్వండి. మగవాళ్ళకైనా, లేడీస్‌కైనా ఏజ్‌తో సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీ ఇంట్లో పిల్లలకైనా సరే 8 ఇయర్స్‌లో పిల్లలకైతే ప్రతిరోజు ఒకటివ్వండి. 8 ఇయర్స్ దాటినోళ్ళకైతే పొద్దున్న, సాయంత్రం 2 పూట్ల ఇవ్వొచ్చనమాట. ఇది తీసుకోవటం వల్ల మేజర్ బెనిఫిట్స్ నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నిటితో పాటు ఇయన్నీ వస్తాయి. దయచేసి పిల్లలకి కూడా, అలానే మనం కూడా అవాయిడ్ చేయాల్సింది ట్రాన్స్ ఫ్యాట్స్. తినకూడదు. నూనె పదార్థాలు, వేపుడు పదార్థాలు, డీప్ ఫ్రైస్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ వీటిలో ఉండేదంతా ట్రాన్స్ ఫ్యాట్స్ అయి తినొద్దు. అర్థమవుతుందా? సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒమేగా 3 యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరెంత పెద్ద కార్డియాలజీ డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఒమేగా 3 రికమెండ్ చేస్తారు. కాకపోతే అయన్నీ కూడా ల్యాబ్ మేడ్. బట్ హెర్బల్ లైఫ్ ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ బావుంటది. ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ రేంజ్‌లోకొచ్చేస్తది. చూసారు గదా! ఒక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో హెర్బల్ లైఫ్ లైన్ ఏదైతే ఉందో, ఒక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో 336 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 ఉంటది. విచ్ ఈస్ ఈక్వల్ టు ఆహ్, 20% ఆఫ్ అవర్ రికమెండెడ్ ఆర్‌డీఏ. ఓకే. సో, ఇది తీసుకోండి. చదువుతారా? ఏ ఈపీఏ ఈపీఏ అండ్ డీహెచ్ఏ. ఓకే. ఈ 2 యాసిడ్ చాలా మంచి. ఈ రెండిటితో కలిపి ఒమేగా 3 ఉంటది కాబట్టి ఎవ్వరైనా వాడుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఎవరైనా చెప్తారా? సుఖీబాకొచ్చిన తర్వాత నేను ఈ సప్లిమెంట్స్ కూడా వాడుకుంటున్నా. నాకు బ్రెయిన్ బావుంది. స్కిన్ బావుంది. అంటే ఇంతకు ముందు కంటే కూడా స్కిన్‌లో గ్లో ఒమేగా 3 వల్ల స్కిన్‌లో గ్లో వస్తది గమనించండి. ఒమేగా 3 వల్ల స్కిన్ డ్రై అవ్వదు. ఓన్లీ గుండెకే కాదు, బ్రెయిన్‌కే కాదు, కళ్ళకే కాదు, అలాగే స్కిన్‌కి కూడా చాలా మంచిదిది. సో, ఒమేగా 3 ఫర్ స్కిన్, ఒమేగా 3 ఫర్ హార్ట్, ఒమేగా 3 ఫర్ ఐస్, ఒమేగా 3 ఫర్ బ్రెయిన్, ఒమేగా 3 ఫర్ జాయింట్స్ ఆల్సో. ఓకే. సో, ఒమేగా 3 ఫర్ హెల్తీ ఏజింగ్, ఒమేగా 3 ఫర్ ప్రివెన్షన్. సో, అందుకనే ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ సెల్లింగ్ సప్లిమెంట్ ఏంటో తెలుసా? ఒమేగా 3. మీరు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా హైయెస్ట్ సప్లిమెంట్స్ ఏం వాడతారో తెలుసా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే వాడతారు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు షేక్స్ తాగండి. షేక్స్‌తో పాటు మా కోచెస్ ఏదైతే సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తారో అవి వాడుకోండి. బట్ ఎవ్రీవన్ నీడ్ టు యాడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండెపోటులు రాకుండా ఉండాలన్నా, గుండె బావుండాలన్నా మంచి కొవ్వులుండాలి. ఆ మంచి కొవ్వులు ఈ ఒమేగా 3 ఫ్యాటీస్ హెర్బల్ లైఫ్‌లోనే దొరుకుతాయి. ఎవరైనా చెప్తారా? ఒక ఎక్స్‌పీరియన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు హెల్త్ బావుంది, హ్యాపీగున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను వాళ్ళు చేతుతారా?
చెప్పాను, దైవ మానుష రూపేణ అనేసి భగవంతుడు డైరెక్ట్ గా తన రిప్రజెంటేటివ్ నీకు దేవుడు ప్రత్యక్షం అవ్వకుండా ఎవరినోళ్ళు పంపిస్తారు. అలా పంపించినటువంటి గొప్ప వ్యక్తి సార్ మీరు. చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని మేము పొగడడం కాదు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ప్రపంచ దేశాలన్నీ చూశారు. మీరు ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండి మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి మీరు ఇన్స్పైర్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా మీకు ఈ ధన్యవాదాలు. అదే ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మేము అదే చెప్తూ ఉంటాం. మాకు నచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే, మేము డాక్టర్లం కావు, మేము ఇచ్చిన మందులు కావు, మీ గ్యారంటీ తగ్గిపోతాయనే కాదు. ఈ క్యాప్సిల్స్ టాబ్లెట్స్ అన్నవి ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ రూపంలో ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. మొత్తం ఎన్ని ఉన్నాయో నేను ఏ భయం వాడచ్చు అవన్నీ కూడా ఇంకా సప్లిమెంట్స్ వాడుకుంటాను. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యంగా మనిషి తాలూకు ఔన్నత్యానికి సంకేతం సునాయాస మరణం సార్. హాయిగా ప్లెజెంట్ గా మనకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతా ఉండాలి అంటే అది పూర్వజన్మలో సుకృతం ఉంటేనే హెర్బల్ లైఫ్ ఇందులోకి రావడం అనేటువంటి జరుగుతుంది సార్. మేము చాలా మంది నారాయణరావు ఇక్కడ చాలా మందిని మోటివేట్ చేశాడు. ఇంతకుముందు మా హాల్లో ఖాళీలు ఉండేవి సార్, ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు బయట పెట్టాలన్నట్టుగా మా కస్టమర్స్ కూడా చెప్పుకోండి. ఇప్పుడు ఫుల్ బెంచ్ సార్, అందరం ఉన్నాం. మీరు తప్పనిసరిగా మళ్ళీ వస్తున్నందుకు మాకు చాలా సంతోషం. ఎప్పుడైనా గుంటూరు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ గుంటూరు పర్టికులర్ గా వస్తాను కూడా సార్. తప్పనిసరిగా మీ క్లాస్ లో కూర్చో వినాలనేటువంటి ఆనందం మాకు చాలా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సంస్థలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పూర్వజన్మలో రాసి ఉంటేనే ఇందులోకి వస్తారు. తెల్లవారేసరికి ఓపీలతో ఫుల్ గా హాస్పిటల్, ఒకప్పుడు రాజధానిలో 5 ఉండేవి సార్, ఇప్పుడు 50 ఉన్నాయి. ఓపీ దగ్గర 10 గంటప్పుడు ఇలాగా వరుసలు కాసి ఉంటారు, కానీ దీని వాల్యూ తెలియటం లేదు. వీళ్ళంత మందికి చెప్తున్నాము. మంచి అనేటువంటి స్లో ప్రాసెస్ సార్. చెడు అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ అది స్లోగా అందరికీ ఎక్కుతుందనే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న రాజా విన్నప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈజ్ రిటైర్ ప్రిన్సిపల్ సార్, టీచరా మీరు? రిటైర్డ్ టీచర్ సార్? టీచర్నే సార్. రిటైర్డ్ టీచర్. నారాయణరావు సార్కి గురువు అంట ఆయన. ఇప్పుడు నారాయణరావు సారు సార్కి గురువు అయిపోయారు. సూపర్ సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా సార్కి? సో నిజంగా దేవుడి దయ, ఇంత ఇంత పెద్ద వయసులో కూడా మనం 10 మందికి ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నాం అండ్ వాళ్ళ ఆశీస్సులు మనం పొందగలుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ హెర్బల్ లైఫ్ కోచ్. 10 మంది జీవితాలు మార్చి వాళ్ళ ఆశీస్సులు పొందుకుంటే మన పిల్లలకి అది ఆశీర్వాదంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చెప్తారా? ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే, ఇంకొక 1 ఎక్స్పీరియన్స్. హ్యాండ్ రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేయండి అమ్మా. హ్యాండ్ డౌన్ ఎందుకు చేశారు? 1 ఎక్స్పీరియన్స్.